మానకొండ ప్రజలు చెప్పు దెబ్బల పాలు చేసి ఇక్కడ నుంచి తల్లి తరిమేసిండ్రు. నీ ప్రాంతం కాదు, నీ ఇల్లు కాదు, నీ ఊరు కాదు. నువ్వు పక్క మెదక్ జిల్లా వాడివి, సిద్దిపేట జిల్లా వాడివి. నువ్వు చెల్లని కాగితం బిడ్డ, నువ్వు మళ్ళెందుకు వచ్చినావు? మాసిపోయకపోవడం మా మానకొండ ప్రజలకు మళ్ళా ముఖమే చూస్తానికి వచ్చినావు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈ సందర్భంగా ఏమంటారా, చిన్న పిల్లగాడు మా కాంగ్రెస్ మిత్రుడు చిన్న గ్రామస్థాయి కార్యకర్త కూడా ఒక అవగాహన అనేది ఉంటుంది. ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక ధర్నా కార్యక్రమం మీరంతా దొంగలు దొంగలు అనేది చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని తీసి పాతాళలోకం చెప్పారు. మీ నాయకుడు కేసీఆర్ చెప్తుండే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను కిలోమీటర్ లోపల పొందబెట్టాలన్నాడు. మరి ఇలా తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ ప్రజల యొక్క రక్తమాంసాలు తిని మరి పరిచినటువంటి మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కిలోమీటర్ లోపల తొక్కిన సంగతి మీ అందరికీ తెలుసు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఏమంటారు, మా మానకొండూరు ముద్దుబిడ్డ స్థానికుడు మా కవంపల్లి సత్తాన్ని పట్టుకొని రేషన్ కార్డు ఉన్నది పచ్చమూరుదా అని చెప్పి అవగాహన రాహిత్యమైన మాటలు మాట్లాడుతూ సిగ్గుచేటు 10 సంవత్సరాలు నేను పిహెచ్డి చేసిన అని చెప్పుకుంటావు. సిగ్గుదారసమై ఈ వానకాలం సరుకులు ఎవడు చెప్పింది నీకు? ఏడ తీసుకొచ్చుకున్నావు దొంగ సరుకులు? రేషన్ కార్డు ఉందా? కనీసం తెలుసుకుంటావా? 10 సంవత్సరాలు ఉండే అధికారంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మీ హయాంలో చేసిండ్రు. మరి మా ఎమ్మెల్యే గారికి రేషన్ కార్డు ఇచ్చిన సంగతి కనీసం అవగాహన లేకుండా మాట్లాడావంటే నువ్వు ఒక ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు చేసినప్పటికీ మా మానకొండ ప్రజలందరూ కూడా రాష్ట్రంలోనే తలదించుకునే విధంగా మాట్లాడావు. మరి అది కాకుండా దేవంపల్లి పక్కా పేర్లతో సహా చెప్తాడు. దేవంపల్లి సొసైటీలో 150,000 కవంపల్లి గారికి మాఫీ అయిందని చెప్తాడు. వారి కుటుంబ సభ్యులకు 9 లక్షలు మాఫీ అయిందని చెప్తాడు. ఏమన్నా తలాత్మకంగా మాటలు మాట్లాడుతున్నావా? దేవంపల్లి సొసైటీలో స్టిల్ నౌ ఇప్పటికి కూడా మరి డాక్టర్ సాబ్ పేరు మీద 2 లక్షల, మేడం గారి పేరు మీద 2 లక్షలకు పైగా రుణం ఉంటే ప్రభుత్వము వాటిని 2 లక్షల పైన ఉన్న లోన్లను ఏ విధంగా మాఫీ చేయాలని చెప్పి మరి వాటిని సర్వే చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు రూపాయి కానీ ప్రభుత్వం నుంచి మా ముద్దుబిడ్డ మా కవంపల్లి డాక్టర్ సత్యనారాయణ గారు ప్రభుత్వ సొమ్ము 1 రూపాయి కూడా అనుభవించలేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. బిడ్డ రసమై ఇలాంటి అవాకులు చవాకులు పెడితే అలుగునూరు నడి చౌరస్తాలో చెప్పులు మెడకేసి బోడగుడు గీయించి తెల్లం సున్నం పట్టు అది మళ్ళీ తప్పిస్తాం కబద్దాలు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినావు అలుగునూరులో, 10 సంవత్సరాలు ఇక్కడ క్యాంపు కాపీ చేసుకొని నువ్వు ప్రజలకు సేవ చేసినా అని చెప్పుకుంటున్నావు. ఏ ఒక్క కార్యకర్త కన్నా నీవు బుక్కెడు అన్నం పెట్టిన పాపన పోలే దుర్మార్గుడు ఇవాళ కవంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా అయ్యి ఈ క్యాంప్ ఆఫీస్లో నివాసం ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి మా క్యాంప్ ఆఫీస్ అంతా కలకలలాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యాన్నదాన సత్రం లాగా ప్రతి వ్యక్తి ప్రజలందరూ పేదవారందరూ మరి ఆఫీస్కు పని నిమిత్తం క్యాంప్ ఆఫీస్కు వచ్చినప్పుడు మరి కడుపు నిండా తిండి తిని వెళ్తున్నారని చెప్పి మరి మాతో పాటుగా ప్రజలందరూ కూడా ఈ అవకాశం ఈ సేవ చేసే మన కవంపల్లి గారి యొక్క పద్ధతిని గమనిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తాను. చాలా ఉన్నాయి మరి మాట్లాడాలంటే 8 సంవత్సరాల నుంచి అక్కా చెల్లెలందరూ మరి నిజంగా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఇలా పేద ప్రజలు వాస్తవంగా 2 వీలర్ లేని ప్రజలు, కార్లు లేని ప్రజలు మరి వాళ్ళ చుట్టాల మార్గం బంధు మార్గం పోవాలంటే మరి పేదవారికి దిక్కుదీనం లేని పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తే రాఖీ పండుగ ఒక్కరోజే దాదాపు 64 లక్షల మంది మరి బస్సు మీద ప్రయాణం చేసి చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో మరి ఆర్టీసీకి 15 కోట్ల ఆదాయం ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీది అని చెప్పి మేము చెప్పుతా ఉన్నాం. మరి గత 15 సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే గారు తెల్ల పేపరు చిన్న మరక కూడా లేని వ్యక్తి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు 15 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలకు కాలికి ముళ్ళు వచ్చిన పంటితో పీకినట్టు మరి వారు హైదరాబాద్లో వారి హాస్పిటల్లో కానీ మరి ఎక్కడైనా కూడా వాళ్ళు
ట్రీట్మెంట్ ఇప్పించి మరి ఎంతో మంది